నాగదేవతకి ఎంతో ఇష్టమైన చలివిడి చిమిలి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మనకి నాగల పంచమి వస్తుంది కదా, అప్పుడు తొందరగా ప్రసాదాలు చేయాలంటే ఇది ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి పని లేకుండా. ఎలా చేసుకోవాలంటే ముందుగా మనం కొంచెం బెల్లం ఇలా తురిమి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం నువ్వులు 2 ఇలాచీలు వేసుకోవాలి. ఇది చిమ్మి కోసం. తర్వాత చలివిడి కోసం బియ్యం పిండి, పొడి బియ్యం పిండి, కొంచెం బెల్లం, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ముందుగా చిల్మి కోసం కొంచెం నువ్వులు ఇలాచీ వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవాలి. వేయించాల్సిన పని లేకుండా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది మెత్తగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మనకి కావాల్సినంత బెల్లం వేసేసుకోవాలి. ఇందులో కొంచెం నువ్వులే తీసుకున్నాను కాబట్టి కొంచెం అయితే బెల్లం సరిపోతుంది. ఇది కూడా మెత్తగా పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ముద్ద చేసేసుకోవడమే, అంతే. రెడీ అయిపోతుంది. మనకి నాగదేవతకి పెట్టే ప్రసాదాలు అనేది స్టవ్ మీద వెలిగించకుండా, పొయ్యి మీద ఉడికించకుండా చేసుకునే ప్రసాదాలు అయితే నాగదేవతకి చాలా ఇష్టం అండి. ఇవి అయితే మనకి స్టవ్ వెలిగించకుండా పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రసాదం అన్నా కూడా దేవునికి చాలా ఇష్టం అండి. ఈ నాగదేవతకి ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ముద్దలాగా చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటే చిల్మి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా బౌల్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చలివిడి ఎలా చేసుకుందామో చూపిస్తున్నాను. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి మన పొడి బియ్యం పిండి ఉంది కదా, అది వేసేసుకోవాలి. మనకి బియ్యం పిండి ఎంత తీసుకున్నామో దాంట్లో కొంచెం బెల్లం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది కలపడానికి కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే, అంతే. ఎక్కువ వాటర్ అయితే పట్టవు, చాలా తక్కువ పడతాయి, అంతే. మనకి ఇది పొడి బియ్యం పిండితో చేసుకున్నాం. తడి బియ్యం పిండితో చేసుకుంటే మనకి బియ్యం నానబెట్టి అవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకొని జల్లెడ పట్టేసుకొని చేసుకోవాలి. అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఈజీగా అవ్వాలంటే ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇది స్టవ్ వెలిగించకుండా చేసుకునే ప్రసాదంలో ఇది ఇంకోటి. ఈ 2 అంటే నాగదేవతమ్మకి చాలా చాలా ఇష్టం. ఎంతో అద్భుతంగా ఉండే చలివిడి కూడా రెడీ అయిపోతుంది. చిమిలి మరియు చలివిడి రెడీ అయిపోయాయండి. చూసారా, ఎంత చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి స్టవ్ వెలిగించే పని లేకుండా నాగదేవతకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. దీంతో పాటు వడపప్పు పానకం కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు గుడికి వెళ్ళేటప్పుడు తొందరగా అయిపోయే రెసిపీస్ అంటే ఇవేనండి. చాలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతాయి. ఈసారి గుడికి వెళ్ళేటప్పుడు ఇవి ట్రై చేయండి. ప్రసాదాలు నాగదేవతమ్మకి ఇష్టమైన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. తప్పకుండా ఎలా వచ్చాయో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.